February 13th, Tuesday. వాగ్దానం జకరియా 9th chapter 17th verse. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. How great is goodness. ఉస్కా క్యా హీ కుశల్. అవును, క్షేమము కావాల. మానవ జీవితాల్లో క్షేమము ఎంతో అవసరమై. అందుచేతని గ్రంథములో 20వ అధ్యాయములో 19వ వచనం, అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. కీర్తన 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి. ప్రభువును రుచి చూస్తే వదిలిపెట్టరు. చాలా మందికి ప్రభు యొక్క రుచి తెలియలే. దావీదు అన్నాడు, జుంటి తేనె దారుల కంటే మధురం అన్నాడు. కొవ్వు మెదడు దొరికినట్టు దొరికింది అన్నాడు. కాబట్టి దేవుని వాక్యము చాలా రుచిగలది. సరే, 145వ కీర్తనలో 9వ వచనములో యెహోవా అందరికీ ఉపకారి, కొందరికి కాదు. ఆయన లోకంలో ఉన్న ప్రతి మానవునికి ఉపకారి అయి ఉన్నాడు. అయితే ఎవరైతే విలాప వాక్యములు చెప్పినట్లుగా 3వ అధ్యాయం, తన్ను ఆశ్రయించు వారికి, మానవులను ఆశ్రయించకూడదు, దేవుని ఆశ్రయించిన యెహోవా దయాళుడు. ఆయన దయగలవాడండి. ఎవరు చూపలేని దయ ఆయన మన పట్ల చూపిస్తాడు. ఆయన దయాళుడు. 1 తెస్సలోనికైకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, మీరు ఒకని ఒకడు మనుషులందరి ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. యోహాను 10:30 యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియను మనకు చూపిన. సోదరి సోదరుడా, యూట్యూబ్ ద్వారా వింటున్న వారులారా, మీకు క్షేమం కలగాల. ప్రభు మీద ఆనందపడండి. దేవుడు ఈ దినమంతా క్షేమము కలుగజేయను గాక ప్రార్థిస్తాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు. యూట్యూబ్ శ్రోతలందరినీ దీవించమని ఈ దినమంతా మీరు ఎక్కల తాను కాపాడు. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.